వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. ఓకేనా? సో, నిన్నటి ఎలాంటి సేమ్ అలానే ఉండిపోయినాయి. సో, ఇట్స్ కుడ్ బి ఈజీ ఫర్ మీ. చూడండి, నిన్న మనం ఏం చెప్పాం? ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే దీని కింద ట్రేడ్స్ తీసుకోవచ్చు. లేదు, ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది అని చెప్పాం. ఓకే. సో, మీకు చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు ఫస్ట్ నేనేం చెప్తాను ఎప్పుడైనా సరే, గ్యాప్ అప్ అవ్వగానే ప్రీవియస్ డే లో ఏదుందో అది మార్క్ చేసుకోవాలి. సో 15th డే ఇది ఓపెనింగ్, ఇది లో ఉండే. సో ఇక్కడ మార్క్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ అంటే చెప్పాను కదా, ప్రీవియస్ డే కన్నా లో కన్నా కింద క్లోజ్ ఓపెన్ అయితేనే గ్యాప్ డౌన్ లాగా అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మార్కెట్ ఈ గ్యాప్ ప్రీవియస్ డే లో దాకా ఫస్ట్ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్స్ వాట్ హ్యాపెండ్. చూడండి, ఫుల్ డే పొద్దున కొంచెం సేపు సతాయించినా కానీ దాని తర్వాత మెల్లిగా గ్యాప్ ఫిల్ చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గ్యాప్ ఫిల్ చేసి అక్కడే ఉన్నాం. మొన్న ఎక్కడ క్లోజ్ అయ్యామో ఆల్మోస్ట్ దాని లో దగ్గర ఉన్నాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సింపుల్ సేమ్ థింగ్ మళ్ళీ. ఇప్పుడు మనకి రేపు ట్రేడ్స్ కావాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో సింపుల్గా మీకు ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందండి. దిస్ ఈజ్ యువర్ సపోర్ట్ జోన్. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ జోన్ అయిపోయింది. చెప్పాలంటే ఇలా పెట్టచ్చు, ఇలా పెడదాం. బెస్ట్. రైట్. ఇదండి మీ సపోర్ట్ జోన్. సో మీకు మార్కెట్ ఎంతెళ్ళినా గానీ డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాం చూడండి. మళ్ళీ డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాం. ఎందుకంటే ప్రీవియస్ డే లో కిందనే ఉన్నాం కాబట్టి విల్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ ఫర్ టుమారో ఆల్సో. మీరు అప్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూస్తారు? ఇగో ఈ లెవెల్ పైనకెళ్తే చూడాలి. విచ్ ఈస్ లైక్ 54,100 పైనే కాల్ సైడ్ చూడాలి. కాకపోతే ఇక్కడ చూడండి 54,350 దగ్గర టు 54,200 నుంచి 350 దాకా బాగా సెల్లింగ్ జోన్ ఉంది. సో మీకు అప్ సైడ్ ట్రేడ్స్ ఎళ్ళినా గూడా ఎప్పుడైనా సరే రిజెక్షన్ తీసుకొని ఇంతింత పడిపోవచ్చు. పెద్ద పెద్దగా పడిపోవచ్చు. సో, ప్రతి ఒక్క దగ్గర సెల్లింగ్ జోన్ ఉంది చూడండి. ఇక్కడ ఉంది చూడండి. 54,920 మళ్ళీ ఇక్కడ చూస్తే 54,90 దగ్గర ఉంది. మళ్ళీ ఇక్కడికెళ్తే 54,200 దగ్గర ఉంది. సో, మీకు ఎక్కడ చూసినా ఒక 50, 60 పాయింట్స్ కన్నా ఎక్కువ లేవండి ఛాన్స్ రేపు మార్కెట్ పైకెళ్ళడానికి. సో, ఆహ్, డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడమే మంచిది. ఉత్తమం అని చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు మనము ఏం చేయాలంటే డౌన్ సైడ్ ట్రేడ్స్‌కి ఎక్కడ చూస్తాం? ఇక్కడ చూసుకొని పెట్టుకోండి. 53,200 కిందకెళ్తేనే డౌన్ సైడ్ ట్రేడ్స్. మీకొచ్చేది 53,200 నుంచి 52,970 అండ్ 52,770, 770 ఇదొకటి, ఇదొకటి ఉంది కదా! 770 దానికన్నా కిందకెళ్తే మీరు ఇక్కడికి 600, 52,600 దాకా టార్గెట్స్ చూడొచ్చు. అప్ సైడ్ అయితే కొంచెం టఫ్. ఒకసారి ఆప్షన్ చైన్ చూసుకుందాం. దాన్ని బట్టి తెలిసిపోతుంది. హ్మ్. ఆప్షన్ చైన్ చూస్తే చూడండి, మీకు 600 దగ్గర, 700 దగ్గర ఓఐ బాగుంది. మళ్ళీ 54,000 దగ్గర ఉంది చూడండి. సో, అందుకే మేము చెప్తున్నాం 54,000 పైన క్లోజింగ్ ఉంటేనే మీరు అప్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అంటే చూస్తే మీకు చూడండి, ఇక్కడ మంచి ఓఐ ఉంది. అంటే మీరు రెండిటికి చూస్తే ఇక్కడ ఓఏ ఎక్కువుంది. రైట్. ఇక్కడ కూడా చూడండి ఓఏ ఎక్కువుంది. ఇక్కడ కూడా ఓఏ ఎక్కువుంది. సో, ఎక్కడ చూసినా కాల్ సైడ్ ఓఏ ఎక్కువుంది. సో, ఇట్ విల్ వర్క్ యాస్ రెసిస్టెన్స్ అనమాట. ప్రతి ఒక్క జోన్ దగ్గర మీకు రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే. అక్కడి నుంచి కింద పడే అందుకే 54,000 పైకెళ్తే మాత్రమే మీరు అప్ సైడ్ ట్రేడ్ చూడండి. లేకపోతే చూడకండి. సింపుల్‌గా ప్రీమియమ్స్ కూడా చూసి చెప్తాను చూడండి మీకు. 880 ఉందండి. మార్కెట్ రేపు 53,600కి పోయింది. మీరు 53,500ది కాల్ తీసుకున్నారు. తీసుకుంటే ఇక్కడ చూడండి 722 ఉంది. మీరు కొనేదేమో 880, 160 రూపీస్ డిఫరెన్స్ ఉంది రెండిటికి. సో, చాలా డికే అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడికెళ్తే కూడా మీకు ఆల్‌మోస్ట్ 80 ప్లస్ ఇంకొక 40, 120 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా. మీకు ఇక్కడ కూడా చూడండి 800 ఉంది. అంటే మీరు 53,500 కొనాలి అంటే, కాల్ కొనాలి అంటే మార్కెట్ షుడ్ క్రాస్ 54,000 పైనకెళ్తేనే మీకిక్కడ ప్రీమియమ్స్ ఉన్నాయి ఇవ్వడానికి. ఇక్కడెక్కడ ప్రీమియమ్స్ లేవు. మీరు కొన్న ప్రీమియం కన్నా తక్కువే ఉన్నాయి అన్నిట్లో.
సో, ఏది ఏమవుతుందంటే మార్కెట్ ఇది మీరు కొన్నారు 53,500 కొంచెం మార్కెట్ పైకెళ్తుంది. ఎళ్ళినప్పుడు మీకొక మహా అంటే ఎంత అనుకున్న ఈ రెండిటి మధ్య రూ. 30 పెరుగుతుందండి. రూ. 30 పెరిగితే రూ. 30 పడిగి మళ్ళీ అక్కడి నుంచి పడిందనుకోండి. ఒకటేసారి 680కి చూడండి మీరు. ఇక్కడి దాకెళ్ళింది మార్కెటు. మీకు రూ. 30 పెరిగాయి. అంటే 900 అయిందది. 900 అయ్యాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు పడితే చూడండి. ఓ రూ. 40 తగ్గిపోతది. అంటే మీకు అప్పుడెంతవుతది? పెరిగింది 30 కింద పడితే 40 మళ్ళీ ఇక్కడ పడ్డారనుకోండి మళ్ళీ రూ. 80 తగ్గిపోతుంది చూడండి. సో, అందుకే మార్కెట్ పైకెళ్ళి కిందకి కాల్ తీసుకున్నప్పుడల్లా అదే ప్రాబ్లమ్. మీరు పైకెళ్తుంటే బానే కొంచెం కొంచెం పెరుగుతుంది. కానీ పడేటప్పుడు మాత్రం యమ పడుతుంది. ఎందుకంటే ఈ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. సో, అంతంత గ్యాప్‌లో చాలా ఎక్కువ ప్రీమియమ్స్ పడిపోతా ఉంటాయన్నమాట. సో, బీ వెరీ కేర్‌ఫుల్. కాల్ సైడ్‌కి 54,000 పైనే. పుట్ సైడ్ చూడండి. పుట్ సైడ్ చూస్తే మీరు హైయెస్ట్ ఓఎస్ 53,500 ఓకే. 53,500 కాదు. 53,500 కదా! 53,500 ఇస్ ది హైయెస్ట్ సపోర్ట్. 53,500 కిందనే ఆర్ ఎల్స్ ఐ విల్ సజెస్ట్ 53,400 కింద మీరు పుట్స్ చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి. మీరు చూడండి. సారీ. పుట్ తీసుకున్నారు 490కి ఓకేనా? సారీ. ఇక్కడ 722కి పుట్టు తీసుకున్నారు. కాకపోతే డౌన్ సైడ్ పడితే చూడండి ఇక్కడ 880 ఉంది. సో, మీకు రూ. 100 పెరిగే ఛాన్స్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, ఇటు సైడ్ మీకు ప్రీమియమ్స్ ఎక్కువున్నాయి. మీరిక్కడ 720కి కొన్నారు. ఇక్కడ అన్ని చూడండి ప్రీమియమ్స్ ఎక్కువున్నాయి. సో, డౌన్ సైడ్ ట్రేడ్స్‌లో మీకు తొందరగా తీసుకోంగానే ఇమ్మీడియేట్‌గా అంటే ప్రాఫిట్స్ కనిపించే ఛాన్స్ ఉంది. సో, లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. 54,000 పైన అయితేనే అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఓకేనా? ఆహ్, థాట్స్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఆహ్ మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే నాకు గూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. దాంతోని ఇంకా మీకు కావాల్సిన వీడియోస్ మంచి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మంచి డీటెయిల్‌గా చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.